విశాఖ గ్రీన్ పార్క్ కూడలి వద్ద సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి అనగాన సత్యప్రసాద్ సుందర విశాఖ నగరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మదనపల్లె తరహాలో కార్యాలయాలకు తగలపెట్టే ముఖ్యమైన ఫైళ్లను కనుమరుగు చేశారని అన్నారు. వాటన్నింటిపైన విచారణ కొనసాగిస్తామన్నారు. బాధ్యులను శిక్షిస్తామన్నారు. 1982లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉంది. దానిని సరిగ్గా వినియోగించుకోలేదని నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు బార్కోడ్తో అందిస్తామని తెలియజేశారు. రైతు నాయకుడు మదన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి ఆయన పేరు మీద ఇప్పటికే రాష్ట్రంలో మొదలుపెట్టిన విశాఖపట్నం ఇది ఒకటి విశాఖపట్నంకి పరిమితమైనటువంటి విషయం కాదు. మన స్వతంత్రం రాకముందు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు 45 లక్షల కోట్లు దోచుకుంటే వీరు కేవలం 5 సంవత్సరాల్లోనే లక్షల కోట్లు దోచుకున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎంత దోచుకున్నారు 200 సంవత్సరాల్లో వీళ్ళు 5 సంవత్సరాలు దోచుకున్నారు. అది ముఖ్యంగా మైనింగు, భూముల మీద ఇక్కడ అక్కడ అనే కాదు, ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి జోన్లో కూడా వారి అనువాయులందరూ కూడా బాగుపడే విధంగా, వారి ఖజానా నిండే విధంగా వారి ఒక ప్రణాళికాబద్ధంగా 596 జీవో తేవడం కానీ, అలాగే 22A ఉన్నటువంటి సబ్ క్లాస్ అన్నిటి కూడా దుర్వినియోగం చేసే విధంగా కార్యక్రమం చేశారు. వాటిపైన పూర్తి అధ్యయనం కూడా మా అధికారులు చేస్తూ ఉన్నారు. పొలిటికల్గా మేము కూడా పైనుంచి పర్యవేక్షిస్తూ ఉన్నాం. అందుకనే ఈ సదస్సులు కూడా పెడతా ఉన్నాం. ఎందుకంటే ట్రాన్స్ఫర్లు అనేది మాకు ముఖ్యం కాబట్టి దానికంటే ముందు ట్రాన్స్ఫర్లని ముందు పెట్టి దాని తర్వాత ఈ సదస్సులన్నీ కూడా పూర్తి చేద్దామని చెప్పేసి కూడా మేము డిసైడ్ చేయడం జరిగింది. మా అధికారులు మాత్రం ఆల్రెడీ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. సిసోడియా గారు, మా చీఫ్ సెక్రటరీ గారు కూడా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఈరోజు రేపు విశాఖపట్నం, శ్రీకాకుళం కూడా వస్తూ ఉన్నారు. అట్లా అంటే అధికారులతో పూర్తి అధ్యయనం చేయించి, ఎందుకంటే మనం చూసాం మదనపల్లి ఫైల్స్ కూడా చూసాం. ఏదైతే వాళ్ళ డొల్లతనం, వాళ్ళ దొంగతనం, వాళ్ళ కబ్జాతు కోరుతనం బయటపడుతుందని చెప్పి భయంతో అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్లన్నీ కూడా అగ్నికి ఆహుతి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా వే ఫార్వర్డ్, వే బ్యాక్వర్డ్గా మేము వెళ్ళి అవన్నీ కూడా వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెచ్చి కూడా మేము చూసుకుంటాము. అలాగే ఏదైతే ఈ కబ్జాలకు గురయ్యాయో అవన్నీ కూడా అరికట్టడానికి, పేద ప్రజలకి వారి హక్కులు కల్పించడం కోసం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తేబోతా ఉన్నాం. తప్పకుండా త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా వస్తుంది. అలాగే రెవెన్యూ సదస్సులు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా చేయడంతో పాటు అన్నీ కూడా పరిష్కరిస్తాం.